గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? ఇది ఒక జర్మన్ పదం. అది కేవలం నాలెడ్జ్ బిట్, జ్ఞాన సంబంధమైనది. ఈ గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అని మల్టిపుల్ చాయిస్లో ఒక 4 ఆప్షన్లు ఇస్తే అది జర్మన్ పదం అని ఆన్సర్ చేస్తాం. కానీ అంతకు మించి సైకాలజీలో నేర్చుకోవాలి. దీని అర్థం ఏమిటి? గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. అంటే ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు పర్సెప్షన్లో భాగాల కన్నా మొత్తం ముఖ్యం. గెస్టాల్ట్ సైకాలజీని బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అని కూడా అంటారు. మీకు తెలుసు, గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు మ్యాక్స్ వర్దిమిర్. ఈ మ్యాక్స్ వర్దిమిర్తో పాటు కోఫ్కా, కొహెలర్, కర్ట్ లెవిన్ కూడా ఈ గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. వీరు ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకిస్తారు. ఏదైనా నేర్చుకునేటప్పుడు భాగాలుగా చేసి నేర్చుకోవద్దు, ఒక అభ్యసన సన్నివేశం మొత్తాన్ని గ్రహించి నేర్చుకోవాలా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కొహెలర్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తాను అరెస్టు చేయబడిన టెనరిఫ్ దీవులలో 7 రకాల చింపాంజీలను పరిశీలించి 7 రకాల చింపాంజీలలో సిరియా, గ్రెనడా, టెర్, చెగో, సుల్తాన్, కోన్సల్, రానాచికా, ఈ 7 చింపాంజీలలో చాలా తెలివైన చింపాంజీ సుల్తాన్ అనేటువంటి చింపాంజీ. ఈ సుల్తాన్ అనేటువంటి చింపాంజీని ఒక రూమ్లో వేసినప్పుడు, రూమ్ పైన అరటిపళ్ళ గెలను ఉంచినప్పుడు ఆ రూమ్ మొత్తాన్ని పరిశీలించి అక్కడక్కడ అట్టపేటలు ఉండడం గమనించి ఈ అరటిపళ్ళ గెలను ఎలా అందుకోవాలో అభ్యసించింది కొహెలర్ ప్రయోగంలో సుల్తాన్ అనేటువంటి చింపాంజీ. ఇక్కడ భాగాల కన్నా ఆ రూమ్ మొత్తాన్ని చూడడం వల్ల, ఆ బోన్ మొత్తాన్ని చూడడం వల్ల ఒక సమస్యను పరిష్కరించింది. అదేవిధంగా ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఉదాహరణకు బిఎడ్ కోర్స్ మనం చదువుతుంటాం, లేక డిఎడ్ కోర్స్ మనం చదువుతుంటాం. దీనిలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిలాసఫీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఒక బిఎడ్ కోర్స్ చదివేటప్పుడు ఆ కోర్సు సారాంశం మొత్తం ముఖ్యం మనకు. బిఎడ్లో ఉండే విడివిడి సబ్జెక్టుల కన్నా ఆ సబ్జెక్టుల మధ్య ఉండే సంబంధాలు చాలా ముఖ్యం. సో ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని మనం చదవడం వల్ల ఏమి బోధించాలి, వాట్ టు టీచ్ అని తెలుసుకుంటాం. అదేవిధంగా సైకాలజీ మనం చదవడం వల్ల ఎలా బోధించాలి, హౌ టు టీచ్ అని మనం తెలుసుకుంటాం. సోషియాలజీ మనం చదవడం వల్ల ఈ పాఠశాలకు, సమాజానికి మధ్య ఉండే సంబంధాలు మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మనం చదవడం వల్ల పాఠం చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా బోధనోపకరణాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాం. మరి స్కూల్ మేనేజ్మెంట్ మనం చదవడం వల్ల ఒక పాఠశాలలో ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉపయోగించాలి, ఆర్గనైజ్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి, ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, మేనేజ్మెంట్ అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. ఈ సబ్జెక్టులన్నీ కలిపితే డిఎడ్ సెకండ్ ఇయర్లో ఒక పెడగాజీ, ఒక ప్రత్యేకమైన సబ్జెక్టులో ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎవరు బోధించాలి, ఎవరికి బోధించాలి మొదలైన అంశాలు మనం తెలుసుకుంటాం. దిస్ ఇస్ గెస్టాల్ట్ సైకాలజీ.